హాయ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి యాంటీ ఎయిర్ ఫాల్ అంటే అందరికీ కూడా కొంచెం చిరాకు బాధ. హెయిర్ ఫాల్ అనగానే ఒక లాంటి జబ్బు అనుకుంటాము. అండ్ కొంతమందికి అయితే ఇంత లాంగ్ హెయిర్ ఉంటుంది, మంచిగా కింది వరకు పొడుగా. నిజంగా వాళ్ళు అదృష్టవంతులు. నేను అనుకుంటా వాళ్ళని ఒక్కోసారి అడిగినాను, మీకు ఇంత పెద్ద జుట్టు ఎట్లుందండి అంటే, మామూలు మన షాంపూలో పెడతారంట, మన తిండే తింటారంటే, ఇంకా పెద్దగా విటమినైజ్ ఫుడ్ కూడా తినరు, కానీ లాంగ్ హెయిర్ ఉంది. కానీ ఆమె చాలా బక్కగా ఉందన్నమాట. సో ఉన్న తిండి అంతా నా నెత్తికే పోతుంది అక్క అని చెప్పింది. సో ఒకటి ఏంటంటే, మనకి జుట్టు లేకపోతే చాలా విపరీతమైన బాధనే. అండ్ ఇవాళ రేపు లేడీస్ అని చూసి, జెంట్స్ అయినా లేడీస్కైనా ఎవరికైనా బట్టతలు అనేది కామన్ అయిపోయింది. ఇక నాకైతే మీరు చూసినారు కదండి, ఇంతే జుట్టు. అక్క చూసినారు కదా, ఇంత జుట్టు. ఆయన ఏం ఫీల్ అవ్వదు, సొగరం పెట్టుకోదు, ఇంకా వేరే విగ్స్ కూడా ఏం యూజ్ చేయను నేను. యాక్చువల్లీ మనకి హెయిర్ మంచిగా ఉండాలంటే ఎన్నో నూనెలు అమ్ముతున్నారు. నేనైతే చాలా రకాల నూనెలు వాడి చూసిన. నాకు ఎందుకంటే పెద్ద జుట్టు అంటే చాలా ఇష్టము. నాకు 10th క్లాస్లో పెద్ద జుట్టు ఉండే, కానీ ఇప్పుడు లేదు. సో నేను హెయిర్ ఫాల్ గురించి మంచి మంచి మెడిసిన్స్ కాదు కానీ ఆయిల్స్, ఓన్లీ ఆయిల్స్ తీసుకున్నా. ఒకటైతే 3000 ఆయిల్ అడ్వర్టైజ్ చేశారు, చాలా బాగా అడ్వర్టైజ్ చేశారు. సరే అని ఆర్డర్ చేయించుకొని పెట్టుకున్నా. ఇంత చిన్న సీసనే బాటిల్ 3000, కానీ నో యూజ్. మళ్ళీ అట్లనే ఒక 3-4 యూజ్ చేసిన, నో యూజ్. స్కిన్ డాక్టర్ దగ్గర పోయిన, నో యూజ్. ఇట్లా ఓన్లీ బిజినెస్ పరంగానే ఆయిల్స్ ఉంటున్నాయి తప్ప మనకు నిజంగా ఏమీ హెయిర్ అనేది పెరగట్లేదు. నిజంగా హెయిర్ పెరగాలి అనుకుంటే జస్ట్ కరేపాకు పచ్చడి, మునగాకు పచ్చడి, లేదా పొళ్ళు తినాలా, ఫిష్ తినాలా, గుడ్డు తినాలా. ఉన్న జుట్టు ఊసిపోకపోతే చాలు, దేవుడా అన్నట్టుంది ఇవాళ రేపు. ఉన్న జుట్టు ఊసిపోకపోతే చాలు. కానీ ఆ లేని జుట్టు కోసం ఆశపడి, నాకు జుట్టు పెరుగుతలేదు అనేసి ఎక్కువ ఏదైతే డిప్రెషన్ లేదంటే ఆలోచన ఎక్కువైతే ఉంటుందో దానికే ఎక్కువ జుట్టు ఊసిపోతుంది. కాబట్టి మీరు ఎక్కువ జుట్టు గురించి ఆలోచించకండి, అదే పెరుగుతుంది. ఒక్కసారి అదే ఊసిపోతాయి ఎంటుకలు కొన్ని, మళ్ళీ రీగ్రోత్ వస్తుంది. నాకైతే ఇప్పటికి కూడా చూడండి, ముందుకి చిన్న హెయిర్ ఉంటుంది, ఇప్పటికి రీగ్రోత్ ఉంది. ఎందుకు అంటే కొంచెం అప్పుడప్పుడు, అది చెప్పాను కదా, గుడ్డు, కొంచెం ఫిష్, అప్పుడప్పుడు కొంచెం విటమిన్, కరివేపాకు మెయిన్, మునగాకు, ఇవి తింటే కొద్దిగా రీకవర్ అవుతుంది అనమాట. కానీ జుట్టు పెరగడం అనేది మాత్రం కాని పని. అది కొన్నిసార్లు అయితే రకరకాల షాంపూస్, హెయిర్ షాంపూస్ పెద్దగా పెరుగుతుందండి. ఇంకొన్ని అడ్వర్టైజ్మెంట్స్ అయితే అబ్బా చెప్పొద్దు. ఒక ఊరు దగ్గర మంచి ఆయిల్ అమ్ముతున్నారు, పొద్దున్న లేచేసరికి పెట్టుకున్నాం అనుకో ఇంత పెద్ద జుట్టు వస్తుంది కింది వరకు. అంటే నిజంగానే నేను మా ఆయనని తీసుకొని పోయిన ఆ ఊరికి. తీసుకొని పోయిన తర్వాత అక్కడ వాళ్ళు 2 గంటల లైన్, నిజంగా నిలబడడం అందరు పిచ్చోలే. నేను కూడా అందులో ఒక పిచ్చదాన్ని నిజంగా చెప్పాలంటే. ఎంత పెద్ద లైను, ఎంత గీత చిన్న సీసా కోసము తీసుకొని మంచిగా లైన్లో నిలబడ్డాము. అది కూడా చాలా రేటు చెప్పాలంటే. సరే అని తీసుకున్నాక మంచి ఆయిల్ అప్లై చేసుకొని ఒక కవర్ కట్టుకొని పొద్దుగా నేను చూసి కలగంటున్నా. నేను కలలా ఫుల్ పెద్ద జుట్టు, ఇట్లా వెళ్తుంటే నా జుట్టే అంత పెద్దగా ఉన్నట్టు, ఆ జుట్టే పెద్ద జుట్టు. కొన్ని పిక్చర్స్లో అయితే ఆ జుట్టుతో తాడేసి నిచ్చెన ఎక్కడము, అట్లా పిక్చర్స్ కూడా ఉంటాయి మనకి. సో నిజంగా అట్లనే కలబడింది నాకు. పెద్ద జుట్టు వచ్చేసి ఎంత ఆశపడ్డా, నో యూజ్. తెల్లారి చూసరికి ఎంత ఉందో అంతనే ఉంది, మొత్తం ఇంకంతా ఊసిపోయి. కాబట్టి నేను ఏమంటానంటే, ఎవరేది చెప్తే అది యూజ్ చేయకండి కొంచెం. ఎందుకంటే నేను యూజ్ చేసి ఉన్నా కాబట్టి. నేను క్రీమ్స్ అలాంటివి ఏం యూజ్ చేయలే, కానీ హెయిర్వి మాత్రం యూజ్ చేసిన. స్కిన్ డాక్టర్ దగ్గర పోతే కూడా డాక్టర్ నాకు లాస్ అవుతుంది ఇట్లా హెయిర్ అని చెప్తే కూడా ఏవో గోళీలు రాసిచ్చి పంపించిండు, 500 అయితే తీసుకుండు. అస్సలు ఇంప్రూవ్మెంట్ లేదు. అంత బాధ అనిపించింది అంటే అంత. అప్పటి నుంచి మానేసినా ఉండని, ఎంత జుట్టు ఉంటే అంత జుట్టు ఉండని. ఒక్కటి ఏంటంటే, మనం విగ్గులు కొనుక్కోకుండా ఉంటే చాలు భగవంతుడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ విగ్గులు ఇక్కడ నుంచి తీసి ఇట్లా పెడుతున్నారు. ఇక్కడ కావాలంటే ఇక్కడ, ఇంత తుక్కడ కావాలంటే ఇంత తుక్కడ, ఇక్కడ కావాలంటే ఇక్కడ తుక్కడ. అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. సెల్ ఫోన్ ఇట్లా తెరవంగానే నీకు ఎక్కడ కావాలో అక్కడ అంత జుట్టు విగ్గు. ఇక మగవాళ్ళు కూడా ఈ మధ్యలో విగ్గులే, అందరికి విగ్గులే. ఏంటంటే వాళ్ళు క్లిప్స్ పెట్టుకుంటున్నారు, మంచిగా ఇట్లా క్లిప్స్ పెట్టుకొని విగ్గు పెట్టుకొని వస్తున్నారు. రియల్గా నా దగ్గర అయితే ఒక టిప్ ఉంది. జుట్టు అయితే ఇంత పెద్దగా ఏం పెరగదు, కానీ జస్ట్ మన జుట్టు ఊడకుండా ఉంటుంది. ఏంటంటే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని 50% వేడి చేయాలి, 100% బాయిల్ చేయొద్దు. ఎప్పుడైనా బొగరు వాసన వస్తుంది. సో దాన్ని 50% ఆయిల్ బాయిల్ చేయాలన్నమాట. బాయిల్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం కరేపాకు ఉంటుంది కదా, ఒక 5-6 గుప్పళ్ళు ఇట్లా అందులో వేసేసి మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి 1-2 అవర్స్ చల్లగా అయిపోవాలి మొత్తం. అలా కొన్ని మెంతులు కూడా వేయాలి, లిటిల్ బిట్ మెంతులు.
అట్లాంటి జీలకర్ర మిరియాలు కూడా వేయకండి, ఓన్లీ మెంతులు ఇంకా కరివేపాకు బస్ ఇనఫ్ వేసేసి మూత పెట్టాలి. చల్లారిన తర్వాత ఫిల్టర్ వేసేసుకొని ఒక సీసాలో నింపుకొని అది మనము మామూలుగా హెడ్ బాత్ చేసే ముందర కానీ లేదా డైలీ పెట్టుకునే ఏం ప్రాబ్లం లేదు. ఆయిల్ హెయిర్ ఉందంటే ఏమన్నా పెద్ద ప్రాబ్లమా? నో ప్రాబ్లం, ఇంకా మంచిదే కదా, బ్లాకిష్ కనిపిస్తాయి. అండ్ ఆల్సో హెయిర్ డైస్ కూడా యూజ్ చేయదు. దాని గురించి కూడా మీకు ఒక వీడియో పెట్టాను నేను, నాకే ఎంత డ్యామేజ్ అయినాను నేను. సో డోంట్ యూజ్ హెయిర్ డైస్ అండ్ హెయిర్ కలర్స్ అండ్ హెయిర్ ఆయిల్స్ కూడా ఫేకే ఉన్నాయన్నమాట. సో ఫేక్ ఉన్నాయని మనకు తెలిసి కూడా మనం కొంటుంటాం, ఎందుకంటే ఆశ ఎంటకలు ఎరుగుతాయి అనేసి. సో ఈ ఆయిల్ ఒక్కటి మాత్రం మనకు చాలా యూజ్. ఇది అయితే చిట్కా అప్పటి రోజుల నుంచి కూడా ఉంది. అండ్ ఆమ్దం నూనె అంటారు కదండి, ఆమ్దం నూనె కూడా నాకు పడలేదు. ఆమ్దం నూనె పెట్టాం కానీ చిన్నపిల్లలకైతే ఓకే, కానీ మనకైతే ఏంటంటే కొద్దిగా నెక్స్ట్ డేకి రఫ్ అయిపోతుంది హెయిర్ చాలా రఫ్ అయిపోతుంది. సో నాకు ఆయిల్ కూడా పడలేదు. ఇంకోటి ఏంటంటే మనకి లోపలికి ఇంటేక్ ఫుడ్ మంచిగా ఉండాలన్నమాట. మెయిన్ హెయిర్ బాగుండాలంటే ఇంటేక్ ఫుడ్ బాగుండాలన్నమాట. ఇంకోటి మనకి ఎక్కువ శాతం హెయిర్ బాగుండాలి, హెయిర్ నల్లగా ఉండాలంటే చాలామంది రాగి జావ అవి అయితే చెప్తారు, మీకు అవన్నీ తెలుసు. సో అది కూడా యూజబుల్ అంటే హెయిర్ మీద ఎక్కువ శ్రద్ధ ఉన్న వాళ్ళకి కోసం చెప్తున్నా నేను. నాకైతే హెయిర్ మీద ఎక్కువ శ్రద్ధ ఏం లేదండి, ఎందుకంటే ఇంకేం చేస్తాము, టెన్షన్స్ మనకి పొద్దున్న లేస్తే చాలా టెన్షన్స్ ఉంటాయి. అంత టెన్షన్లేగా జుట్టు పెరుగు అంటే పెరుగుతుందా? చిన్నప్పుడే ఏమంటే మనకి టెన్షన్ ఫ్రీ ఉంటాం కాబట్టి జుట్టు బాగానే ఉంటుంది. ఇక ఇప్పుడు పోతుంటుంది రోజు దువ్వనకి ఇంత వస్తుంది. అదే ఒక డైలాగ్ కూడా ఉంది, ఈ జుట్టు ఊడిపోయి బాసనలు వస్తున్నాయి సంతోషపడాలన్నా, జుట్టు ఊడుతుందని బాధపడాలన్నా ఏం తెలియట్లేదు అన్నట్టుగా జుట్టు ఊడడానికి మాత్రం ఒక చిన్న గిన్నెలో ఇంత గ్లాస్ అయితే వస్తుంది. కొంతమంది అయితే నిజంగా సీ ఫుడ్ బాగా తీసుకుంటారు, ఫిషెస్ ఎక్కువ తీసుకుంటారు. వాళ్ళకైతే నిజంగా అండి జుట్టు బాగుంటుంది, నల్లగా ఉంటుంది, తొందరగా తెల్లంటకలు కూడా రావు వాళ్ళకి. సీ ఫుడ్ చాలా మంచిది. నేను అప్పుడప్పుడు లైట్గా ఎక్కువ తీసుకోను, కానీ తీసుకునే వాళ్ళ దగ్గర నుంచి అయితే నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాను కదా, వాళ్ళైతే అంటారు చేప తింటాం మేము, వారం చేపలు వండుకొని తింటాము అని అంటారు. చేప అనేది చాలా మంచి ఫుడ్ హెయిర్కి అయితే. ఫిష్ తోటైతే తిన్న వాళ్ళకైతే రిజల్ట్ ఉంది. సో ఎక్కువ ఫిష్ తినడానికి ట్రై చేయండి. సో నా వీడియోలు ఆదరించండి, అలరించండి, అలాగే చూసేయండి, వీడియో పడంగానే చూసేయండి. ఇంకోటి ఈ మధ్యన ఏంటంటే వైట్ హెయిర్ ఉండడానికి కారణం విటమిన్ B12 అంటే లోపము. సో అది ఒకసారి కనుక్కోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. సార్ నాకు ఇట్లా వైట్ హెయిర్ స్టార్ట్ అయితే, యంగ్స్టర్స్కి వైట్ హెయిర్ స్టార్ట్ అయితే మాత్రం ఇమీడియట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఏం విటమిన్స్ తక్కువ ఉందో, ఎందుకు వైట్ హెయిర్ వస్తుందో చూసుకోండి. ఎందుకంటే ఏమంటే ఏజ్ అయిపోయిన వాళ్ళకంటే వైట్ హెయిర్ వస్తుందని ఒక విశేషం, కానీ యంగ్స్టర్స్కి మరి వైట్ హెయిర్ ఉందంటే బాగుంటుంది. కాబట్టి ఏం విటమిన్స్ తక్కువ ఉందో ఆ విటమిన్స్ తీసుకోండి, వైట్ హెయిర్ని కంట్రోల్ చేయండి, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయండి. మీడియం వయసు ఉన్న వాళ్ళైతే కొలాజిన్ అంటున్నారు, కొలాజిన్ తక్కువ ఉంటే కూడా హెయిర్ ఫాల్ అవుతుందంట. సో ఇవన్నిటికి కూడా కొద్దిగా అప్పుడప్పుడు మనము డాక్టర్స్ని కన్సల్ట్ చేసి అడుగుతుండాలన్నమాట. వాళ్ళు చెప్పరు కానీ మనమే కొద్దిగా అడుగుతుండాలి, ఏంటి ఇట్లా హెయిర్ లాస్ అవుతుంది అట్లా ఇట్లా అంటే. కొన్ని విషయాలు అయితే చెప్తారు, కొన్ని విషయాలు చెప్పరు. సో మనం ఏంటంటే కొద్దిగా యాక్టివ్గా ఉండాలన్నమాట. హెయిర్ గురించి ఎక్కువ మనము ఫోకస్ చేసినప్పుడు చూసుకోవాలా, ఏది అయితే మనకు సూటబుల్ ఉంటుంది అనేసి చూసి అది వాడుకొని అది కంట్రోల్ అవుతుందో చూసుకోవాలా. రోజు దువ్వన పెట్టి దూసుకుంటుంటే ఇంత కుచ్చలు వస్తుంటాయి. సో అది తగ్గిందనుకోండి మనకు ఆ విటమిన్ పనిచేస్తున్నట్టు అనమాట. ఓకేనా? ఎక్కువ హెయిర్ ఫాల్ కాకుండా ఉండాలంటే మంచి నిద్ర అవసరం. చాలామంది ఏం చేస్తారంటే రాత్రిపూట పడుకున్నామంటే కళ్ళు మూసుకొని ఉంటాయి కానీ నిద్ర పోరు వాళ్ళు. అలాంటి నిద్ర లేని వాళ్ళకు కూడా చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. సో కంటి నిండా నిద్ర, మంచి తిండి, ఆ తిండి కూడా ఆకుకూరలతోటి మంచిగా, ఇంత కొంచెం ఫుడ్ తీసుకున్నా పర్లేదు, లీఫీ వెజిటేబుల్స్ తిన్నారనుకోండి హెయిర్ ఫాల్ అవ్వదు. పొడుగు పెరిగిందనుకోండి వీఆర్ లక్కీ ఓన్లీ. నో, అంత మంచి ఫుడ్ తీసుకున్నప్పుడు మంచి ఇంత పొడుగు పెరిగింది. నేను ఎప్పుడు మెజర్మెంట్ చేసుకుంటుంటా, మంచిగా పెద్దగా అవుతుందా లేదు, ఎప్పుడు చూసినా ఇంతనే ఉంటుంది. సో హెయిర్ ఫాల్ కాకుండా ఉంటే చాలు, హెయిర్ పెరగకపోయినా పర్లే కానీ ఇలాంటి ఫుడ్ తీసుకోండి. ఇంకోటి మిల్క్లో బాదం ఉంటుంది కదా, అది నానేసి గ్రైండ్ చేసుకొని పాలల్లో కలుపుకొని తాగితే కూడా మంచిగా హెయిర్ అనేది గట్టిగా ఉంటుంది అనమాట. అంటే ఊడకుండా, ఆ జుట్టు మనకి దూసినప్పుడు ఇంత రాకుండా మంచిగా కంట్రోల్ అవుతుంది అనమాట. సో బాదం మిల్క్ కూడా బాగా తాగండి. ఇంట్లో చేసుకున్న బాదం మిల్క్, బయట బాదం మిల్క్ కాదు, ఇంట్లో చేసుకున్న బాదం మిల్క్ అయితే బాగా యూస్ అవుతుంది.
ఇంకోటి మనం జంక్ ఫుడ్కి చాలా దూరం ఉండాలి. జంక్ ఫుడ్ ఎంత అయితే అవాయిడ్ చేస్తావో అంతంత నీకు హెయిర్ ఫాల్ అనేది ఉండదు. హెయిర్ గ్రోత్ అనేది కొద్దిగా రిజల్ట్ కనిపిస్తుంది అనమాట. బయట ఎప్పుడైతే జంక్ ఫుడ్కి అలవాటు అయిపోతావో ఆ జంక్ ఫుడ్ తోటే మనకు సగం బాడీ అంతా అతలా కుతలం అయిపోతుంది అనమాట. మెయిన్ హెయిర్ మీద పడిపోతుంది ఆ ప్రెషర్ అంతా. థ్యాంక్ యూ.